హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో అట్టు ఎలా పోసుకోవాలో చూపిస్తానండి. చూసారా ఎంత బాగుందో, క్రిస్పీగా దోసలాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఇంకో కప్పు వాటర్ వేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతోని మనం పెనం పైన ఇలాగా చూపించిన విధంగా అట్టు వేసుకోవాలండి. ఇది దోశలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది చాలా ఈజీ, ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ చేసుకుంటారు మీరే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదంతా కాలిన తర్వాత సైడ్స్ని ఇలా లేపుకుంటూ దోశని మరలేయాలండి, తిప్పి వేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టుగా. అంతే, మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను క్యారెట్ను ఆలుతో తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇదొక కర్రీ లాగా చేసుకొని నేను ఈ దోశలోకి పెట్టుకొని తింటున్నానండి. దీంతో దోశ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.